అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. మీ అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు థీమ్ ఆఫ్ ద ఇయర్ ప్రకృతి ప్రేరణతో వాతావరణం కోసం మన భవిష్యత్తుకై. బాకు దేశంలోని అజర్బైజాన్ ఆతిథ్యమిస్తుంది. అంతర్జాతీయ పర్యావరణవేత్త స్వీడన్ దేశస్థురాలు గ్రేటా థన్బర్గ్ స్ఫూర్తితో నేను ఈరోజు కవిత వినిపిస్తున్నాను. నా కవిత శీర్షిక గ్రేటా ఈజ్ గ్రేట్. ఓ గ్రేటా థన్బర్గ్, నీవెందుకు గ్రేట్? ఓ గ్రేటా, నీవు ఇందుకు గ్రేటా? పర్యావరణ పరిరక్షణలో కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించే జీవన శైలి తను అలవర్చుకుని తల్లిదండ్రులకు ఒప్పించినందుకు గ్రేటా? స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ అనే పలకబోర్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినందుకు గ్రేటా? ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అంటూ 270 నగరాల్లో 20,000 మందికి పైగా విద్యార్థులతో ఉద్యమించినందుకు గ్రేటా? కరోనా సంక్షోభ సమయంలో భారత్లో నీట్ పరీక్షలు అన్యాయమని ప్రశ్నించినందుకు గ్రేటా? ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తన ట్వీట్ ద్వారా మద్దతు తెలిపినందుకు గ్రేటా? గ్రేటా ఎఫెక్ట్ అంటూ నీ కృషిని మెచ్చుకొని కొన్ని జాతులనే ప్రపంచం నీ పేరుతో పిలుస్తున్నందుకు గ్రేటా? 15 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ పర్యావరణ సదస్సులో హౌ డేర్ యూ, మీకెంత ధైర్యం అంటూ అంతర్జాతీయ నాయకులను వణికించినందుకు గ్రేటా? పర్యావరణ పరిరక్షణమే కాదు, పౌర హక్కుల కోసం నిలబడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ పాలస్తీనా నరమేధంలో గాజా ప్రజల కోసం సహాయక నౌకలో భాగస్వామి అయినందుకు గ్రేటా? ఓ గ్రేటా థన్బర్గ్, నీ ఆలోచన గ్రేట్, నీ ఆచరణ గ్రేట్, నీ ఆశయం గ్రేట్. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, సంతోషం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం పర్యావరణ పరిరక్షణలోనే ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జై హింద్.